పల్నాడు జిల్లాలో అయితే 144 సెక్షన్ అయితే అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ శివశంకర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అయితే తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కూడా జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మాచర్ల, పెద్దకూరపాడు, నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఘర్షణలు జరగడంపై ఉన్నతాధికారులు స్పందించారు. కారంపూడి మండలం పేట సన్నిగండ్లలో అయితే మంగళవారం జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అయితే సమీక్షించారు. శాంతి భద్రతలను అదుపు చేసేందుకు ఘర్షణకు అవకాశం ఉన్న గ్రామాలకు తక్షణం కేంద్ర బలగాలను పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక పేట సన్నిగండ్ల గ్రామానికి కూడా కేంద్ర బలగాలైతే చేరుకున్నాయి. ఎవరు కూడా 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక పల్నాడు జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పరిస్థితి అదుపులోకి వచ్చిందా? అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాలో ఇంకా ఎక్కువ గ్రామాలలో ఉద్రిక్తతా వాతావరణాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు అయిపోయి 2 రోజులు నడుస్తున్నా కానీ నిన్న మొత్తం కూడా గ్రామాల్లో రాళ్లు రువ్వుకోవటము, కర్రలతో దాడులు చేసుకోవటము, పార్టీ కార్యాలయాలు తగలబెట్టుకోవడం వంటి ఘటనలు కూడా నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటూ కూడా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో వెనుకొండ, చిలకలూరుపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, గురజాల ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎక్కువ మంది ఎక్కడా గుమ్ముకోవడానికి అవసరం లేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాక నిన్నటి నుంచి గురజాల నియోజకవర్గంలో కొత్తగా నెసరపాడులో అనిల్ కుమార్ యాదవ్, మహేష్ రెడ్డి పైన దాడులకు తెగబడే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అక్కడ కేంద్ర బలగాలు వచ్చి వారిని సురక్షితంగా బయటికి తరలించడం జరిగింది. అలానే రాత్రి కారంపూడి మండలం కారంపూడిలోనే పేటసన్నిగండ్ల కారంపూడిలో గనక టీడీపీకి సంబంధించినటువంటి వారి యొక్క వాహనాలను ధ్వంసం చేయటము, టీడీపీ కార్యాలయానికి నిప్పు పెడతాము, అలానే వైసీపీ కార్యాలయానికి నిప్పు పెడతామటువంటి ఘటనలు కూడా నమోదు కావడం జరిగింది. ఇక నర్సరావుపేట పట్టణంలో చూస్తే గనక ఇటు ఇరువురు అభ్యర్థులు చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అలానే వైసీపీ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళిరువురికి సంబంధించినటువంటి ఇళ్లు, వాళ్ళ హాస్పిటల్స్ సమీపంలో బారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తు కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా మాచర్ల, నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి ఈ 4 నియోజకవర్గాలలో దాడులకు ప్రతిదాడులు, ప్రతీకార చర్యల్లాగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వీనిపై ప్రతిరోజు కూడా పోలీసులు ప్రహారా కాస్తూ కూడా గ్రామాల్లో కూడా తిరుగుతూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ గ్రామాలలో ఇంకా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా కానీ ఆస్తి నష్టం అయితే కనుక ఈ నియోజకవర్గాల్లో జరగడం జరిగింది. ఇటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయల వాహనాల ధ్వంసము, ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు వాహనాల ధ్వంసము, మాచర్ల జోలకంటి బెమ్మారెడ్డి వాహనాలు ధ్వంసం చేయటము, అలానే కాసు మహేష్ రెడ్డి వాహనాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా వర్సెస్ అంబటిలాగా ఇరువైపుల వర్గాలు కూడా మాదల, తొండపి ఈ గ్రామాలలో కూడా భారీ సంఖ్యలో రాళ్లు రువ్వుకొని అరాచకం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తొండపి గ్రామాల్లో గాయపడిన వారిని వైద్యశాలకు తరలించి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా ఒక విధంగా చూసినట్లయితే గనక ఎన్నికల వేడి తగ్గలేదని చెప్పవచ్చు. గ్రామాల్లో అయితే గనక ఉద్రిక్తత వాతావరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శ్రీనివాస్, ఎక్కడికక్కడ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా సరే ఇలా పోలీస్ శాఖపై చాలా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు సరిగా భద్రత లేకపోవడం వల్ల ఇలా గొడవలు జరుగుతున్నాయంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా, మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు అసలు దీనికి సంబంధించి? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పోలీసులు ఉన్నా కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరులు, గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తనం చలాయింపులు, గ్రామాల్లో ఉన్నటువంటి ఈగో సెన్స్, ఈ గ్రామంలో ఓట్లు వాళ్ళకి అధికం పడ్డాయి, మనకు పడలేదు, మన ఓటర్ని ఈ మాట అన్నారు, వాళ్ళ ఓటర్ని ఈ మాట అనలేదు అనే విధమైనటువంటి చిన్న చిన్న గొడవలే పెద్దదిగా దారితీసి షాపులు, బైకులు, కార్లు ధ్వంసం చేసే స్థాయికి పెరగడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం వల్లే కంట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, నర్సరావుపేట ఈ ప్రాంతాలలో ఈ ఎన్నికల్లో పూర్తిగా రక్తసికమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అక్కడక్కడ రాళ్లు రూపుకొని గాయాలు కావడము, కర్రలతో దాడులు చేసుకోవటము జరిగాయి. ప్రాణ నష్టం జరగపోయినా కానీ ఆస్తులు ధ్వంసమైనదైతే కనుక కావడం జరిగినాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయితే ఆంక్షలు 144 సెక్షన్ అయితే అమల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితిని సద్దుమడిగే విధంగా అయితే పోలీసు అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు.
ఓటేయడానికి పోతే కెమెరా వాడు ఎవడు కొట్టిండు